మన వేల మంది సనాతన ఋషులు, ఇటు వేదాలనండి, ఉపనిషత్తులనండి, లేకపోతే ఇంకా అంటే మన వ్యాసుడు రాసినటువంటి బోలెడు బోలెడు భగవతత్వానికి సంబంధించినవనండి, తర్వాత మన శంకరాచార్య గారు చెప్పినవి, ఎవ్వరు చెప్పినా మన వాళ్ళు చెప్పింది ఏంటి, రెండే రెండు విషయాలు ఉన్నాయబ్బా మన దగ్గర. ఒకటేంటి, అన్మానిఫెస్టు, మేనిఫెస్టు అన్నారు. అన్మానిఫెస్ట్ ఏంటి, వ్యక్తం కాకుండా ఒకటి ఉన్నది, వ్యక్తం అయ్యేది ఒకటి ఉన్నది అన్నారు. వ్యక్తం కాకుండా ఉన్నదేమో భగవతత్వ శక్తి, వ్యక్తమైందంతా ప్రకృతి అన్నారు. ఆ పాయింట్స్ని బేస్ చేసుకునే మనకు సంబంధించిన విషయాలు కూడా చెప్పటం జరిగింది. మన దగ్గర వ్యక్తం కాకుండా ఏమున్నది, మన ఆలోచనలు వ్యక్తం కాదుగా. ఇప్పుడు నేను కూర్చుంటాను, ఎదురు వాళ్ళతో మాట్లాడుతుంటాను, కానీ వీళ్ళ సంగతి నాకు తెలుసులే, వీళ్ళు అలా చేశారులే, ఇలా చేశానులే అని లోపల నేను ఆలోచన చేస్తూనే ఉంటాను. అంటే అది వ్యక్తం అవుతుందా? వ్యక్తం కాదు. వ్యక్తం అవుతున్నది ఏంటి, నేను మళ్ళీ ఏదో మాట్లాడతాను, ఏదైనా కావాల్సిన టీలో కాఫీలో పోయి వాళ్ళకి పెట్టిస్తాను, ఇదంతా వ్యక్తం అవుతున్నది. మళ్ళీ మన ఋషులు చెప్పింది ఏంటి, ఈ వ్యక్తం అవ్యక్తాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏం చెప్పారు, ఈ వ్యక్తం కాకుండా ఉన్నదాన్ని నామం అన్నారు. వ్యక్తం అవుతున్నది ఏమన్నారు, రూపం అన్నారు. నామం అంటే ఆలోచన, రూపం అంటే మనకు కనపడుతున్నటువంటి, అంటే మన ప్రాణ, అంటే రూపం అంటే ఏంటి, మనం పనిచేయడానికి కావాల్సినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం. అంటే ఇంకా వాళ్ళు అల్టిమేట్గా చెప్పింది ఏంటి, పరమాత్మతత్వం అనేది శక్తి ఒక్కటే, అదేం కనపడదు వినపడదు ఏమీ లేవు, దాని ద్వారా వ్యక్తమైందంతా ప్రకృతి. కాకపోతే ప్రకృతిలో ఏంటి, మూడు లక్షణాలు ఉన్నాయి. ఏంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వం అంటే సృష్టి స్థితి లయ, అంతే కదా. ఎట్లా సృష్టి స్థితి లయ, ఇప్పుడు సత్వగుణం ఉంది మన ఆలోచన, రజోగుణం ఉంది మన ప్రాణం, తమోగుణం ఉంది మన శరీరం. అంటే ఇప్పుడు సత్వతమో రజోగుణాలు మన కంటికి కనపడుతున్నాయి కదా. ఈ మూడు ఎందుకున్నాయి, జస్ట్ ఇచ్చ కోసం ఉన్నాయి. ఇప్పుడు నీకు భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఈ ఇచ్చ అంటే, ఇచ్చ అంటే కోరిక, నిన్ను అనవసరంగా టెన్షన్ పెట్టేది, నిన్ను వెనక్కి తీసుకొని వెళ్ళేదనుకో, ఆ ఇచ్చ కరెక్ట్ కాదు. వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారు, లోపల బయట అన్నారు. లోపల బయట అంటే మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, మన ఎక్స్టర్నల్ ఫీలింగ్ ఏంటి. నువ్వు బయట చేస్తున్నటువంటి ఏ పనైనా సరే నిన్ను ఇన్నర్గా శాంతిగా ఉంచిందనుకో, 100% కరెక్ట్ అయిన విషయం. సపోజ్ చిన్న గిఫ్టే ఇస్తాను ఎవరికి, వాళ్ళు చాలా ఆనందపడతారు, మనకు ఆనందం అనిపించింది అనుకో, అప్పుడు మన ఇన్నర్ స్థితి ఏంటి, మనం కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మనకు భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఎక్స్టర్నల్ వేరు ఇన్నర్ వేరు కాదు. ఇన్నర్ని నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని భగవతత్వ పని అనేటువంటి విషయంగా నువ్వు భావించడం జరిగావంటే అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది, అంతా ఒకటేను, భగవతత్వ స్థితేను అని ఉంటుంది. ఆ స్థితిలో ఉండి నువ్వు ఎక్స్టర్నల్గా ఉన్న పనులు చేయడం మొదలుపెట్టావనుకో, నువ్వు చేస్తున్న పనులు ఏ పనులు అవి భగవతత్వ పనులు అయిపోతాయి. మరి ఎట్లా నేను ఎలా చేసుకోవాలి అంటే, నీ దగ్గర పరికరం ఉందమ్మా, మనసు ఉంది. ఆ మనసుని బయట తిప్పబాకు, చిన్నగా లోపలికి తిప్పు, ఇంద్రియాలను కూడా చిన్నగా బుజ్జగించి లోపలికి తీసుకొని వెళ్ళు. చెప్పి నీ మనసుకి ఇప్పటివరకు అంతా బయట